आसने विनियोगः पंचदारजमां देवी पवित्रं गुरुडाजनाचरत्यवचत्यर्थमात्मानन्दं पदे हरिं योगाजनाय नमः पूर्ववादनाय नमः देवी गायत्री छन्दः प्राणायामे विनियोगः ओम भः ओम भः ओम महः ओम जनः ओम तपः ओम सत्यं ओम सत्सर्ववरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम पूज्यतेन समृतं ब्रह्म भूर्भुवस्सुवरो गोविंद गोविंद श्री महाविष्णोराज्ञेय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीवेङ्कटाचलस्योत्तरदेशे कृष्णाकावेर्योर्मध्यदेशे भगवदालये भगवद्भागवताचार्याणां सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिकचान्द्रमानेन प्रभवारिदशसंवत्सराणां मध्ये श्रीक्रोधिनाम संवत्सरे उत्तरायणे वसन्तऋतौ वैशाखमासे बहुलपक्षे प्रतिपत्यां शुभतिथौ वासरः वासरस्तु। ఓం శ్రీపాణినామక మహామునిగీయమాన దివ్యానుభావదయమాన దృగంచలాఢ్య సర్వాత్మరక్షణ విచక్షణ చక్రపాణి గోవిందరాజ విజయీ భవ గోపికేంద్ర. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి చివరి ఘట్టం గోవిందరాజస్వామి వారికి అవభృతం చక్రస్నానం. ఇది యజ్ఞాంతంలో ఆచరింపబడేటటువంటి అవభృత స్నానం. అదిగో ఆళ్వారు తీర్థంలో స్వామివారికి అత్యంత వైభవంగా మహిమాన్వితమైనటువంటి చక్రస్నాన విశేషాల్ని కూడా మనం శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించబోతూ ఉన్నాం. స్వామివారిని అత్యంత సేవలతో కూడా శాస్త్రవిహితంగా కూడా బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు ఒక యజ్ఞం వలె శ్రద్ధగా ఘనంగా వైభవంగా నిర్వహింపబడ్డాయి. అందుకే 9వ రోజు ఉదయము చక్రస్నానము అనేటువంటిది జరపబడబోతూ ఉంది. అదిగో చూడండి, స్వామివారికి అభిషేకాన్ని కూడా సవం అంటే యజ్ఞం, ఉత్ సవం అంటే గొప్ప యజ్ఞము, శ్రేష్టమైనటువంటి యజ్ఞము అని చెప్తారన్నమాట. అందుకే బ్రహ్మోత్సవాల్లో చివరి అంశమైనటువంటి అవభృత స్నానము అనేటువంటిది జరపబడుతూ, ఈ అవభృతము అనేటువంటిది ఎవరికి చేస్తారు అంటే ఉత్సవము గోవిందరాజస్వామికి అంటే యజమానికి అవభృతము చక్రతాళ్వారుకు జరుగుతుంది అని చెప్పి, అంటే సేవకునికి జరుగుతుంది అని చెప్తూ అయోహో హి వైష్ణవో ధర్మ చిత్రో వెంకటభూధరే. వైష్ణవ ధర్మము అనేటువంటిది అతి విచిత్రంగా ఆశ్చర్యంగా ఉంటుంది అని చెప్పి కూడా భవిష్యోత్తర పురాణం చెబుతూ ఉన్నది. అందుకే స్వామివారిని ఈ ఆలయ ప్రాంగణములో ఇక్కడే మనకి ఆళ్వారు తీర్థం అని చెప్పేటటువంటి ఈ తీర్థములో చక్రతాళ్వారుకు కూడా ఈ సుదర్శన చక్ర రూపమైనటువంటి దేవతామూర్తులకి స్నపన తిరుమంజనము అనేటువంటిది జరపబోతూ ఉన్నారు. అదిగో చూడండి, స్వామివారికి దేవేరులకు కూడా స్నాన వస్త్రాదులను ధరింపజేసి అర్ఘ్యపాద్యాది ఆచమనాలు కూడా జరిపి శుద్ధోదకంతో స్నానాన్ని కూడా జరిపిస్తారన్నమాట. అలాగే ఆవు పాలతో అభిషేకాన్ని, శుద్ధ జలంతో కూడా అభిషేకాన్ని జరపబోతూ ఉన్నారు. ధూపదీప కర్పూర నీరాజనాలు కూడా సమర్పించి ఆ తరువాత మనం స్నపన తిరుమంజనం అని చెప్తారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకము అనేటువంటిది కూడా చేయబోతూ ఉన్నారు. దేవతామూర్తులకు ధూపదీప నైవేద్య కర్పూర హారతులను కూడా సమర్పించి మరి చందనాన్ని అలది తిలక ధారణ చేసి తులసి మాలలతో కూడా అలంకారం అనేటువంటిది చేయబోతూ ఆచమనాది క్రియల తర్వాత కూడా స్వామివారికి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః నీరాజనందరితజామి సర్వోపచారాన్ సమర్పయామి. ఆదో నిర్విఘ్నేన పరజమావాప్యర్థం విష్వక్తేనారాధనం కరిష్యే. విష్వక్తేన శంఖచక్రసమన్వితో పడిం శృంగకేటం తపత్పరదవాహన ోద్భవం దేవం దక్షిణాపమకమట్టిగే ఓమాగ్నేయాయ స్వామిదామహే స్వా విశ్వేశ్వరాత్రం మహితోన శంభో వైరాజంతే దుహుతన్నిధత్త పద్మాకారమండలే ఓం విష్వక్తే నమావాహయామి.
मावाहयामि विज्ञानवाचनमावाहयामि मामेतयामावाहयामि विद्वक्तेनस्य इदमातनो समर्पयामि समर्पयामि आचमनीयं समर्पयामि पुष्पं समर्पयामि दिव्य परिमल चन्दनमालेपयामि दिव्य धूपमाघ्रापयामि प्रत्यक्ष दीपं दर्शयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि फलोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि समर्पयामि कर्मणां विघ्नान्तके सपरिवारस्य विद्वक्तेनस्य पूजनो ध्यानावाहनादित्रयोदशोपचार पूजया भगवान् सूत्रवते दया सहित श्री शिक्षेण सुप्रीत सुप्रसन्नो वरदो भवतु पुण्याहं करोमि प्रोक्षितो प्रजापति प्रगतां प्रजापतिः शाम्यन्तु घोराणि ढाम्यन्तु पापानि ढाम्यन्तु ईतगः वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि ढाम्यन्तु पापानि ढाम्यन्तु ईतगः वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि ढाम्यन्तु पापानि ढाम्यन्तु ईतगः वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवावन्तु नायता विष्णुर्विचक्रमे सप्तधामपि विचक्रमे त्रेधानि ते पदा ऊढमस्य वागुंसुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः धर्माणि धारयन् कर्माणि भक्त्ययतो प्रधानि पत्पथे यस्य युज्यः सखा कृष्णा परमा पदगोचरा वक्ष्यन्ति सूरयः एव चक्षुरा ततो विपण्यवो जागृभागो दत्तविन्दते नार्यत्परमं पदम् द्रविणदत्तुरस्य प्रियोजत् विनोदा वीरवती मिषन्नो द्रविणोदारा आसदे दीर्घमायुः पश्चात् सविता पुरस्तात् सवितात्तरात्तात् सवितात्तरात्तात् सवितानः सुवतु सर्वदा आदिं सवितानो रासतां दीर्घमायुः कर्णे विष्णुनगामदेवाः ब्रह्मपद्ये वाक्यविर्गतत्राः स्तुष्टवांसस्तनोभिर्यसेम देवहितं यदायुः शरदो अन्तिना वागत्रानचक्राजलसन्तनोना सो यत्र पितरो भवन्ति मानो मध्यारीर्षतायुर्गन्तो क्षमतितरमातातपितातपुत्रः देवादितिः पञ्चजनादितिर्जातमदितिर्जनित्रम् यत्पुण्यं नक्षत्रं तत्त्वकुरुवीतोपद्युषे वै सूर्य उदेति अधनक्षत्रं यावदि दत्तसूर्यो गच्छेत् यत्र धन्यं पश्येत् कुर्वेद यत्कार्येष्याः एव कुरुते ॐ भूः अद्य मया पूर्वोक्त एवं गुणविशेषणविशिष्टायाम् अस्यां शुभदौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदेः पुरुषोत्तमस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनीलापुण्डरीकवल्लिनायिका समेत श्रीगोविन्दराजस्वामिनः प्रीत्यर्थं लोककल्याणार्थं सार्वकामिकनवान्निकब्रह्मोत्सवान्ते औपृतोत्सवाख्यञ्च कर्मणि सर्वोपकरणशुद्ध्यर्थं पुण्याहं भवन्तो भ्रवन्तु कर्मणोऽस्तु भवन्तो भ्रवन्तु कर्मणोऽस्तु भवन्तो भ्रवन्तु कर्मणोऽस्तु स्वस्ति न पूर्णा विश्ववेदार्क्योर्टनेमित्पत्तिनो बृहत्पतिर्दधातु हाक्यमया पूर्वोक्तदेवं गुणविशेषणविशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य त्रिजपतेः पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीपदाधिष्ठितस्य श्रीभूनीलापुण्डरीकवल्लिनायकासमेतस्य श्रीगोविन्दराजस्वामिनः प्रीत्यर्थं श्रीवैखानतशास्त्रोक्तमार्गेण कृजमाणलोकक्षेमार्थरूपं कृजमाण नवान्निकब्रह्मोत्सवकर्मणि नवमदिवसे प्रातःकाले स्वामिनः अपवृतोत्सवाख्यञ्चकर्मणि विशेषष्टपटाख्यञ्चकर्मणि तद्द्रव्याराधनकर्माङ्गं सर्वोपणदर्पज्योत्यर्थं स्वस्ति महाजनीश्च कृजमानेत्न भगवत्यर्मुण्याहं स्वस्तिं भवन्तो ब्रह्मणे स्वस्ति भगवत्यर्मुण्यां स्वस्तिं भवन्तो ब्रह्मणे स्वस्ति भवन्तो ब्रह्मणे स्वस्ति अनुराधान विढा वर्धयन्तः वेम शरदस्य
వీరా भूत्यमया पूर्वोक्ते मंगनवदे धर्मदिट्टायाम् अस्यां शुभदिदोऽस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीगपदे वरुणोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य अनन्तगर्भविश्वक्सेनादिपरिमतसेनासमेतस्य पराङ्कुशपरकालयतिविराजनमदभक्तकोटिपादपङ्कजस्य अस्मिन् क्षेत्रे अतीव कृपया भक्तजनवात्सल्यादिरूपेण विराजमानस्य श्रीभूपुण्डरीकवल्लीनायकासमेतस्य श्रीगोविन्दराजस्वामिनः प्रीत्यर्थं समस्तलोकक्षेमार्थं श्रीवैखानद भगवच्छास्त्रोक्तमार्गेण क्रियमाण प्रत्यप्तक्रियमाण सार्वगामिक नवान्निक वार्षिक ब्रह्मोत्सवाख्यतिकर्माङ्गं नवमदिने प्रातःकाले अस्मिन् आल्वार् तीर्थे सङ्कल्पक्रियमाण चक्रस्नान अपवृतस्नानाख्यतिकर्माङ्गं सर्वोपगणत्रविरुत्यर्थरूपं क्रियमाणेऽस्मिन् पुण्याः भगवद्गीतनगर्मणि पुण्याहम् अरद्धिं भवन्तो अरद्धिं भवन्तो अरद्धिं भवन्तो समृद्धिः पुण्याहं समृद्धिः आमोहिष्ठामयो भवस्तान ऊर्जे दधादना महेर्नागदक्षते शिवतमोनहस्तस्य भादे देहनः उषतीर्ममातरः अरङ्गमामवोजस्य क्षयाय जन्मधा आपो जनगधादनः पवित्रेण सहस्रधारेण राजापत्यं पवित्रं ब्रह्मविदो भजा ब्रह्म मुनेमहे इन्द्रत्वनेति तहमा पुनातो सोमस्वस्या वरुणः समीच्या यमो राजा प्रवृणाभिः पुनातु अस्मिन्यो रावृणेमः नातो यज्ञपदजे स्वस्तिरस्तुनः निर्मानुडेभ्यः अत्वद्विपदे ॐ शान्ति शान्ति शान्तिः पितरो मातृगन्धां प्रतीत्यां पदवो मातृगन्धामधीत्यां वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यार्घ्याचमनीं तोत्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि यथापयामि क्षेमाय पुनरागमनाय ओं भूः अद्य पूर्वोक्तदेवगुणविशेषविशिष्टायामस्यां विराज्य स्वामिनः प्रीत्यर्थं क्रियमाण अपमृतोत्सवाख्यक्रमणे स्वामिनः विशेषस्तपनाख्यं तद्द्रव्याराधनं करिष्ये आपो भवन्तपेतगे क्षीरेण पवित्रमावाहयामि अधर्ववेदाय नमः अग्निमीले पुरोहितं वाहयामि ओम यज्ञस्य देव मृत्युयो ऋग्वेदमावाहयामि पृथिवीमावाहयामि आवाहितदेवताभ्यो नमः पुष्पाणि समर्पयामि चन्दनं समर्पयामि अथर्ववेदाय नमः यजुर्वेदाय नमः ऋग्वेदाय नमः श्री नमः हरिण्ये नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षराणि समर्पयामि परिमलधूपमाघ्रापयामि दीपमण्डलयामि आर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि फलोपहारं वेदयामि पानीयं समर्पयामि आपूर्णं समर्पयामि फलोपहारं कर्पूरनीराजनं दर्शयामि तद्विष्टो परमपदगो तदा वक्यन्त सूर्यः विपन्यवो जागृभागो सप्तमिन्दते परमं पदं पूर्णाय मुक्तरक्षेन्दु वादरे गोविन्दराजो भगवान् प्रादुरासीर्महामुने सर्वोपचारान् समर्पयामि
శ్రీవేంకటాచల విభో పరావతార గోవిందరాజ గురు గోపకులావతార శ్రీపూరధీశ్వర జయాదిమదేవదేవ నాథ ప్రసీద నతకల్పతరో నమస్తే. అదిగో గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవ శోభలో చివరి అంకమైనటువంటి అవబృధ స్నానం, చక్రస్నానం అనేటువంటిది ఆళ్వారు తీర్థంలో అత్యంత వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నది. ప్రతిభట శ్రేణిభీషణ వరగుణస్తోమభూషణ జనిభయస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్మన నిఖిల సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన. గోవిందరాజస్వామి వారితో పాటు ఉభయ దేవేరులతో కూడా చక్రతాళ్వారుకు కూడా సుదర్శన చక్రానికి అదుగో అభిషేకము అనేటువంటిది నిర్వహింపబడుతూ ఉన్నది. పూజాధికాలు ఇప్పుడే నిర్వర్తించారు. ఉపచార విధుల్ని కూడా సమర్పణ గావించారు. కలశారాధన, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా షోడశోపచార విధిని సమంత్రకంగా ఇప్పుడే మనం విన్నాం. యస్యద్విరదవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన ఆటంకాలన్నీ కూడా తొలగిస్తాడు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. వైకుంఠంలో ఉండేటటువంటి నిత్య సూర్యులు ఎవరయ్యా అంటే జనన మరణాలకు అతీతులు అని చెప్పి చెప్తారు. ఆయనే సుదర్శనుడు. శ్రీమన్నారాయణునికి దివ్య ఆయుధాల్లో ఒకటైనటువంటి సుదర్శన చక్ర రూపంలో పూజింపబడుతూ ఉంటాడు. ఆయన్ని మనం ఏమని పిలుస్తాము అంటే చక్రతాళ్వారు అని అంటారు. సూర్యకోటి తుల్యము, అగ్నిశిఖ భాస్వరమైనటువంటి సుదర్శనము మెరుపువలే మెరుస్తూ చక్రధారి చక్రవర్తిత్వానికి చిహ్నంగా కూడా శిశుపాలాదులను సంహరించిందన్నమాట ఆ చక్రము. భక్త అంబరీషుణ్ణి సంరక్షించింది, గజేంద్రుణ్ణి కూడా సంరక్షించింది. మొన్ననే మనం చెప్పుకున్నాం. గజవాహన సమయములో కూడా సుదర్శన చక్రము యొక్క అతి పవిత్రతను, అత్యంత శక్తివంతాన్ని కూడా ఎలా రక్షించింది అనేటువంటి విషయాన్ని కూడా సుదర్శనోపనిషత్తు ఏమని చెప్తుంది అనంటే, ఛాయాదేవి తన భర్త అయినటువంటి సూర్యుని యొక్క తేజస్సును భరించలేనప్పుడు విశ్వకర్మ ఆ సూర్యుని తేజస్సును తగ్గించటానికి సానబెట్టాడట. అలా రాలినటువంటి రజస్సుతో సుదర్శన చక్రము అనేటువంటిది రూపొందింది అని చెప్పి చెప్తారు. అందుకే స్వామివారి ఊరేగింపులో కూడా ఎల్లప్పుడూ సుదర్శన చక్రాన్ని ఉత్సవమూర్తిగా కూడా ముందుగా ఊరేగుతారు. అంటే బ్రహ్మోత్సవాల్లో ఈ చివరి రోజు సుదర్శన చక్రానికి అవబృధ స్నానం ఇక్కడ ఆళ్వారు తీర్థంలో జరగటము అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అన్నమాట. ఈ ఆచారాన్ని అనుసరించి జపద్భిర్వైదికాన్ మంత్రాన్ సహితశ్చ ద్విజోత్తమైః చకారావభృత స్నానం భగవానాదిపురుషః స్వామి పుష్కరిణీ తీర్థే సర్వలోకైకపావనే అవతారదినే తస్మిన్ నక్షత్రే శ్రవణే ప్రగే. అసలు ఈ ఆచారం రావటానికి మొదట కారణం ఎవరు అంటే అదుగో కొండ శేషాచలం మీద వెలసి ఉన్నటువంటి శ్రీనివాసస్వామి దీనికి ప్రథమ కారకుడు. శ్రీనివాస భగవానుడే స్వామి పుష్కరంలో అవబృత స్నానం చేశాడు అని చెప్పి వర్ణించారన్నమాట. ఆ సమయములోనే అర్చకులు, భక్తులంతా కూడా పుష్కరంలో స్నానం చేసి పవిత్రులవుతారు. స్వామివారు, దేవేరులు, చక్రత్వాలారు ఊరేగింపుగా వచ్చి ఆలయంలో ప్రవేశిస్తారు అని కూడా ఆనాడు చెప్పారు. అందుకే అవబృత స్నానానంతరం కూడా శ్రీనివాస భగవానుడు ఒక మాట చెప్పాడట. శ్రవణంబునందున చక్రంబుతో కూడా స్వామి పుష్కరిణిలో స్నానములను సల్పువారలు పూర్వజన్మంబులందు చేయు పాపంబులను భాసి భాగ్యవంతు ఇహ పరముల ఎందు సుఖింతురు నా పల్కు నిజముగా నమ్ముడని. వెంకటాచల మహాత్మ్యం ఏమని చెప్పింది అనంటే సాక్షాత్తు శ్రీనివాస భగవానుడే ఒక మాట చెప్పాడట. ఎవరైతే ఈ పవిత్రమైనటువంటి రోజు అంటే చక్ర స్నానం రోజు చక్రంతో కూడా పుష్కరంలో స్నానం చేసినటువంటి వారి యొక్క పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగించుకొని భాగ్యవంతులై ఇహపరలోకాల్లో కూడా సుఖంగా జీవిస్తారు అని చెప్పాడట. నా మాట నిజము నమ్మండి అని చెప్పి కూడా శ్రీనివాసస్వామి భక్తులందరితో కూడా పలికినట్లుగా చెప్తూ ఉన్నారు. అందుకే అంత వైఖానస ఆగమరీతిలో బ్రహ్మోత్సవాల సమయాలలో స్వామికి ఏ విధంగా అయితే శ్రీనివాసస్వామికి సేవలందుతాయో అదేవిధంగా ఆగమ పద్ధతిలో గోవిందరాజస్వామి వారికి కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటువంటివి అత్యంత వైభవంగా ఈ వైశాఖ మాసములో జరుగుతూ ఉన్నాయి. అంటే ఎంతో గొప్పదైనటువంటి స్వామివారిని
ఉత్కృష్టవచన సవో యజ్ఞం ఉదాహృత అని చెప్పి ప్రమాణాన్ని బట్టి ఉత్కృష్ట యజ్ఞంగా కూడా దీన్ని చెప్తారన్నమాట. అంటే కర్మ, భక్తి, జ్ఞానయోగాలు అనేటువంటి 3 ప్రాధాన్యం వహిస్తే పూజాధికాలు, వాహన సేవలు కర్మయోగానికి, భక్తి యోగానికి అన్వయిస్తాయని చెప్తారు. ఆస్థాన మండపాల్లో జరిగేటటువంటి జ్ఞాన ప్రబోధాలు జ్ఞానయోగాంశాలట. అదిగో ఉత్సవమూర్తులైనటువంటి గోవిందరాజస్వామి వారికి పురుష ఏవేదగుం సర్వం అమృతత్వస్యేషానః ఏతావానస్య మహిమా పాదోస్య విశ్వభూతాని విశ్వం వ్యక్రామత్ తస్మాత్ విరాజాయత సజాతో అత్యయిచ్యత యత్పురుషేణ హవిషా సంతో అస్యాసీదాజ్యం సప్తాస్య సంపరిధయః దేవాయజ్ఞం తన్వానాః తైయజ్ఞం బర్హిషి ప్రోక్షన్ తేన దేవాయజంత తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః పశువస్తాగుశ్చక్రే వాయవ్యాన్ తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః ఛందాగంసి జజ్ఞిరే తస్మాత్ తస్మాదశ్వా అజాయంత గావోహ జజ్ఞిరే తస్మాత్ యత్పురుషం వ్యదధుః భంగిమస్య గౌ బాహు బ్రాహ్మణోస్య ముఖమాసీత్ పూరోదదస్య యద్వైశ్యః చంద్రమా మనసో జాతః సూర్య
अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्यासीदन्तरिक्षम् शीर्ष्णाद्यो समवर्तत तद्भ्यां भूमिर्दिशश्रोत्रात् तथा लोकागो अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्त्वपारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा विवदन्यदास्ते ध्याता पुरस्ताद्यमुदा जहार चक्रप्रविद्वान् प्रतिशश्चदस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यपन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनागं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसा च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति यत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेदसः यो देवेभ्यः तपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो ऋचाय ब्राह्मये ऋचं ब्राह्मं जनयन्तः देवाग्रे तदब्रुवन् यस्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वसे ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्यो होरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ यात्तम् इष्टं मनिषाणामुं मनिषाणा सर्वं मनिषाणा सहस्रशीर्षं देवं विश्वाख्यं विश्वजम्भुवम् विश्वनारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वनारायणगो हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगो शाश्वतगो शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परो ब्रह्म तत्त्वन्नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः
परः यद्यकिञ्चिज्जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुंसमुद्रेन्दं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशकं हृदयं चाप्यतोमुखम् अथो निश्यावितस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयात् विश्वस्यायतनं महत् सन्ततगोशिलाभिस्तुलं प्रत्याकोशसन्निभम् तस्यान्ते सुशिरगो सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वाचिर्विश्वतो मुखः अग्रभग्निभजन् तिष्ठन्नाहारमजरः कविः सन्तापयति स्वं देहमापादतलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अनीयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखे वभास्वरा जीवादशोकवत्तन्वीपीताभास्या तनुपमा शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्मा शशिवस्येन्द्रस्वाक्षरः परमस्वराट् कृतगो सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुगं वीर्याणि प्रवोचय्य पार्थिवानि विममे रजागो धियो अस्कभायदुत्तरगो सधस्तं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोरराटमसि विष्णो पृष्ठमसि विष्णो स्न्यप्रे स्त्वा विष्णो स्योरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वास्य प्रियमभिपातो अस्यानरो यत्र देवयवो मदन्ति गुरुक्रमस्य सहि बन्धुवित्था पदे परमे मध्व उत्सः तद्विष्णुस्तव देवीर्याय न भीमक्वचरो गिरिष्ठा यस्योर्षु त्रिषु विक्रमणेषु अधिक्ष्यन्ति भुवनानि विश्वा मात्रया तनुवावृधाना महित्वमन्वष्णुवन्दे उभेते विद्मरजसि पृथिव्या विष्णोदेवत्वम् नमस्य वित्से चक्रमे पृथिवीमेष एताय विष्णुर्मनुषे दशस्यन् ध्रुवासो अस्य गिरयोजनासः वृक्षितिगो सृजनिमाचकार देवः पृथिवीमेष एताक्रमे सदर्चदं महित्वा विष्णुरस्तु दवसस्तवीयान् वेदगुह्यस्य स्थविरस्य नाम अतो देवा अवन्तु नो यतो विष्णुर्वे
विचक्रमे दिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य भागो सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः धर्माणि धारयन् कृष्णाः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युध्यः सखा विष्णोः परमं पदगुं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुराददं तद्विप्रासो विपण्यवो जागृवागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः जातवेदो लक्ष्मीमनभगामिनी स्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रमोदिनी श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषतां सोऽस्मितां हिरण्यप्राकारामाद्रा ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रिया वाद्यम् ఓం గోవిందరాజస్వామినే నమః. బ్రహ్మోత్సవాల్లో చివరి అంకమైనటువంటి అవభృత స్నానం చక్ర స్నానాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించబోతూ ఉన్నారు. అదిగో చూడండి, స్వామివారి యొక్క గోవిందరాజస్వామి వారి యొక్క స్వరూపాన్ని, అలాగే ఉభయ దేవేరుని చక్రతాళ్వారి యొక్క స్వరూపాన్ని కూడా చూడండి. మనకు ఒక సందేహం వస్తుంది, ఈ చక్రస్నానం రోజు చక్రతాళ్వారుకు ఎందుకంత గొప్పగా మహిమోపేతంగా స్నానాదులకు ఆచరిస్తున్నారు అనంటే, ఇందాకే మనం చెప్పుకున్నాం. అంటే యజమానికి అనేటువంటిది ఉత్సవం జరిపిస్తే అవభృతము అనేటువంటిది చక్రతాళ్వారుకు సేవకునికి జరుగుతుంది అని కూడా ఒక వైష్ణవ ధర్మం కూడా చెప్పబడింది అని చెప్పి మనం ఇప్పుడే విన్నాం. అంటే స్వామి పుష్కరిణిలో ఆళ్వారు తీర్థంలో జరిగేటటువంటి ఈ చక్ర తీర్థానికి ఉన్నటువంటి మహిమనంతా కూడా ఇప్పుడే తెలుసుకున్నాం. ఇప్పుడే పురుష సూక్తాన్ని, భూసూక్తాన్ని, శ్రీ సూక్తాన్ని కూడా పఠించారు. అంటే గొప్పవారైనటువంటి పురుష సూక్తము సంస్కృతములో స్వరపరచబడినటువంటి పవిత్రమైనటువంటి వేద శ్లోకాలు. ఋగ్వేదములో 10వ మండలంలో కూడా పొందుపరిచారు వాటిని. అంటే ఈ శ్లోకాలు పురుషుడు పరమాత్మ యొక్క విశ్వ స్వభావాన్ని కూడా సుందరంగా చిత్రీకరించబడ్డాయి. ఎంత గొప్పగా అంటే పురుష సూక్తం ప్రకారం విశ్వము యొక్క మూలము అనేటువంటిది పురుష అనేటువంటి పిలువబడేటటువంటి విశ్వంలో ఉన్నది. పురుషుడు అనంతం సర్వవ్యాపి కాబట్టి సర్వతో కూడినటువంటి ఆ పురుషుణ్ణి సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో కృత్వా అత్యతిష్ఠదశాంగుళం. పవిత్ర నామాల్ని కూడా ఇప్పుడే మనం విన్నాం. ఎంత గొప్పగా పురుషుడు అనేటువంటి వాడు సర్వవ్యాపి కాబట్టి 1000 తలలు అంటే అనేకములైనటువంటి తలలు, అనేకమైనటువంటి నేత్రాలు, అనేకములైనటువంటి పాదాలు కూడా కలిగి ఉన్నట్లుగా చిత్రీకరింపబడ్డాయి. సంస్కృతంలో సహస్రము అంటే మనం 1000 అనేటువంటి అర్థాన్ని చెప్పుకోవచ్చు, అలాగే అనంతము అనేటువంటి అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ పురుషుని అపరిమితమైనటువంటి స్వభావము సర్వశక్తిని కూడా సూచిస్తుంది అని చెప్పి కూడా శాస్త్రాలు చెప్పబడ్డాయి. అదిగో స్వామివారికి కర్పూర ధూప దీప నైవేద్యాలను కూడా సమర్పిస్తూ, అదిగో తులసీమాలను కూడా సమర్పించి స్వామివారికి ఆ ధూప దీపాలను కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం చూసాం స్వామివారికి జరుగుతున్నటువంటి వేదోక్తంగా జరిగేటటువంటి ఈ కైంకర్యము అనేటువంటిది వేద పండితులంతా కూడా అక్కడ ఉన్నటువంటి జీయర్ స్వాములు, అర్చక స్వాములకు అందిస్తున్నటువంటి ఈ ఉపచార విధుల్ని కూడా సమర్పణ గావిస్తూ ఉన్నారు. దీని ద్వారా
జపించేటప్పుడు మనం మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుంటే మంచిది అని చెప్తారు. ఎందుకంటే స్వామివారికి ఈ సేవలో నిర్వర్తించేటటువంటి ఈ కార్యక్రమంలో శ్రీ సూక్తాన్ని కూడా పఠిస్తారు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం. అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటిది శ్రీ సూక్తం అన్నమాట. పుండరీకవల్లి అమ్మవారు మనం గోవిందరాజస్వామి దేవాలయంలో కూడా అమ్మవారిని చూస్తాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అదుగో గోవిందరాజస్వామికి ఉభయదేవులకి చక్రతాళవారుకు కూడా ఆనంద నీరాజనాన్ని కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఓ అగ్నిదేవ, బంగారు మేని ఛాయగలిగినటువంటి పాపాలను నాశనం చేసేటటువంటి బంగారు మరి వెండి ఆభరణాలతో అలంకరించబడినటువంటి చంద్రుని వలె చల్లగా ఆహ్లాదకరంగా సువర్ణమయమైనటువంటి మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చెయ్యి. చక్కని చిరునవ్వుతో బంగారు కోటలో నివసించేటటువంటి మరి కరుణా తేజస్సు ఆనందరూపిణి అయి అదిగో ఆనంద కర్పూర హారతిని కూడా భక్తులందరికీ కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఆనందం ప్రసాదించేటటువంటి పద్మములో ఆసీనురాలై పద్మం వంటి ఛాయ కలిగినటువంటి ఆ శ్రీదేవిని ఇక్కడ సాక్షాత్కరించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను. అంటే భగవత్ స్వరూపులైనటువంటి వ్యక్తులంతా కూడా ఇక్కడ ప్రసన్నమైతే వారి యొక్క కృపా కటాక్షాలు అనేటువంటి భక్తులపై ప్రసరిస్తాయి అనేటువంటిది అందులో తాత్పర్యం అన్నమాట. అందుకే అత్యంత వైభవంగా ఈ స్తోత్రాలు చేస్తే జరిగే లాభాలు ఏమిటి అనంటే భక్తులు కోరినటువంటి కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరతాయట. అలాగే స్మరణ చేస్తే పాపాలు నశిస్తాయట. ఐశ్వర్య సిద్ధికి కూడా ఈ స్తోత్రాలు అనేటువంటివి ఉపయోగపడితే మనం భక్తి శ్రద్ధతో పఠిస్తే ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం సత్వరమే కలుగుతుంది అని కూడా శ్రీసూక్త ఫలితాన్ని కూడా చెప్పారట. అంటే అంత గొప్పగా స్వామివారి యొక్క ఈ స్నపన తిరుమంజన కార్యక్రమంలో భూసూక్తాన్ని కూడా పఠిస్తారు. అంటే మహావిష్ణు యొక్క దశావతారాల్లో ఒకటైనటువంటి వరాహస్వామి యొక్క అవతారం ఆ భూదేవి ఎక్కడ అలలాడుతూ ఉంటుంది అని అంటే భవ్యం యదన్నేనాదిరోహరి ఏతావానస్య మహిమా అదోజ్యాయాగృహ్య పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదై పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇత్థః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధ కృతాః దేవాయజ్ఞం తన్వానాః అవధన్ పురుషమజం తయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యానిషయశ్చయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంప్రదం పృషదాజ్యం పశువస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాస్కయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః
निजज्ञिरे छन्दागोऽधिजज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्व अजायन्त एके च भयादतः गावो हजज्ञिरे तस्मात् जाता अजावयः यत्पुरुषं यदधुः कतिधा व्यकल्पयन् मुखं किमस्य कौ बाहु कावोरुपादमुच्यते पर्याप्य अनन्तराय सर्वस्तोमोतिरात्रोत्तममहद्भवति सर्वस्य सर्वमेव तेनाप्नोति सर्वं जयति हरिः ओम् வெண்ணையணைந்த குணங்கம் விளையாடு புழுதியம் கொண்டு வெண்ணையணைந்த குணங்கம் விளையாடு புழுதியம் கொண்டு கண்ணுகளோடு கட்டெலும்பு பிடித்திட்டால் பேச்சு முழுவதும் கண்டு பின்னயம் நீரோடு நெல்லி கடாரத்தில் பூரித்து வைத்தான் புணர்பினில் வந்த கடலும் சங்கடனே அசிகரியம் பாலும் தயரும் மேல் வைத்திருந்தாயலாம் என்பதனால் நல்ல நம்பே நீ பிறந்தது பொழுதை அழைத்த பொன்மே பெண்ணை காணில் கண்ணபிரான புதுவைக்கான் பட்டர் மணிமேனி நிறத்து கண்ணபிரான யுகந்து புதுவைக்கான் பட்டர் பிரான் முதலில் அங்க கேட்டு என்னுடைய நெஞ்சமெல்லாம் முதலில் அங்க கேட்டு என்னுடைய நெஞ்சமெல்லாம் போய் கண்ணுகள் மேய்த்தமறியோயல் பின்ன மணாலா நீராட்டமைத்து பாடுகளோடு போய் கண்ணுகள் மேய்த்தமறியோயல் பின்ன மணாலா நீராட்டமைத்து கொடையாய் திருநாள் திருவோண கரியம் கலத்ததரிசயமாக்கி வைத்தார் பெண்குடையாய் திருநாள் திருவோணமென் கரியம் கலத்ததரிசயமாக்கி வைத்த கண்ணானை நாளை தொட்டு கண்ணின் பின்போகேல் கொலம் செய்திங்கே இரு மைக்
నమ శ్రీ గోవిందరాజస్వామినే నమః. స్నపన తిరుమంజన కార్యక్రమం ఎంత వైభవంగా జరిగిందో ఇప్పుడే మనం చూసాం. అంటే పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకం చేసి స్వామివారికి ఈ అభిషేక సమయంలో శ్రీ సూక్త, పురుష సూక్త, భూసూక్తాన్ని కూడా పఠించి అలాగే ద్రావిడ పండితులంతా కూడా నీరాటాన్ని పఠించారు. అదుగో చక్రతాళ్వారుని మన కోనేరులోకి తీసుకొని వస్తూ ఉన్నారు, ఆళ్వారు తీర్థంలోకి. దీనివల్ల ఏమిటి అనంటే పవిత్ర స్నానాన్ని చేయించబోతూ ఉన్నారు. ఉత్సవం యజమానికేనని చెప్పాం కాబట్టి ఈ అవభృతం చక్రతాళారుకి జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పుకున్నాం కాబట్టి ఈ అవభృతాన్ని నిర్వర్తిస్తే సకలమైనటువంటి పాపాలన్నీ కూడా చక్రస్నానం చేసినటువంటి వారికి తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉన్నది. ఎంతో గొప్పగా ఆనాడు శ్రీనివాసుని యొక్క తిరుమలలో జరిగినటువంటి పుష్కరిణి తీర్థం చక్రస్నానం మాదిరిగానే ఈ శ్రీ వైఖానస పద్ధతిలో కూడా ఇక్కడ కూడా చక్రస్నానాన్ని ఆచరింపబోతూ ఉన్నారు. అతి పవిత్రములైనటువంటి 9 రోజుల పాటు నవాహ్నికంగా జరిగినటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలలో గోవిందరాజస్వామి వారికి అత్యంత పవిత్రంగా జరిగినటువంటి సేవా కైంకర్యాల్ని కూడా వాహన సేవల్ని మనం చూసాం. చివరి ఘట్టమైనటువంటి ఈ అవభృత స్నాన ఘట్టాన్ని కూడా మనం తిలకిస్తూ ఉన్నాం. అంటే స్వామివారి యొక్క శవం అంటే శబ్దానికి యజ్ఞం అని చెప్పి కూడా అర్థాన్ని మనం చెప్పుకున్నాం. అవభృత స్నానములో స్వామి పుష్కరంలో నిర్వహించేటటువంటి ముందర ఇప్పుడే మనం తిరుమంజన కార్యక్రమాన్ని చూసాం. అంటే అర్చకులు, అధికారులు చూడండి, అందరూ భక్తులంతా కూడా 1000 కళ్ళతో వేచి ఉన్నారు. స్వామి పుష్కరంలో స్నానం ఎప్పుడు ఆచరిద్దామా, ఈ చక్రతీర్థములో స్వామివారికి జరిగేటటువంటి ఈ ఆళ్వారు తీర్థములో మేము కూడా పాలు పంచుకొని పునీతులం కావాలి అని చెప్పి కూడా భక్తులంతా కూడా 1000 కళ్ళతో చూస్తూ ఉన్నారు. చూడండి, ఈ పరవ్యూహ విభవ అంతర్యామి అర్చా రూపాల్లో స్వామి చివరి రూపమైనటువంటి అర్చా విగ్రహానికి ఎంత ప్రాధాన్యమో ఇక్కడ కూడా గోవిందరాజస్వామి వారి యొక్క మూల విరాట్టుకు కూడా అంతే ప్రాధాన్యం. అదిగో మనం జియంగారులు, అర్చకవరేణ్యులు, భక్తులు అంతా కూడా ఈ పునీతులై పవిత్రమైనటువంటి జలాన్ని పవిత్రీకరణ చేసి ఆ తదుపరి భక్తకోటి అంతా కూడా తరించాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు. నవాహ్నికంగా జరిగినటువంటి ఈ బ్రహ్మోత్సవ శోభ ఎంత గొప్పదో కూడా మనకు తెలుసు. గోవిందరాజస్వామి తిరుపతి క్షేత్రము అనంటే మనకి గోవిందరాజ పట్టణము అని కూడా చెప్తూ ఉంటారు. ఇంత గొప్పగా బ్రహ్మోత్సవ శోభలో స్వామివారు ఎంత గొప్పగా మనకి కమలజ నీ సంకల్పము క్రమముగా ఫలించే మోదకలితుడనైతిన్ సుమహితముగా నీ ఉత్సవము అమరగా బ్రహ్మోత్సవాఖ్య అవనిన్ వెలయున్. అంటే ఆనాడు శ్రీనివాసస్వామి సంతోషించి బ్రహ్మదేవునితో అన్నాడట, నీ సంకల్పం చక్కగా నెరవేరింది, నేను సంతోషించాను, ఈ మహోత్సవము ఇక మీదట బ్రహ్మోత్సవం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది అని చెప్పారట. అంటే ఈయన చేసినటువంటి ఉత్సవాన్ని భక్తితో చూచినటువంటి వారంతా కూడా దుస్తరమైనటువంటి సముద్రాన్ని, సంసార సముద్రాన్ని దాటుతారట. అదిగో చూడండి, ఆళ్వారు తీర్థంలో ఆంజనేయ స్వామి యొక్క గుడి, ఆ తదుపరి చక్ర స్నానానికి అంతా సిద్ధం చేస్తూ ఉన్నారు. అతి పవిత్రములైనటువంటి పూజాధికాలు నిర్వర్తించి స్నపన తిరుమంజనాన్ని నిర్వర్తించి ఆ తదుపరి గోవిందరాజస్వామికి అలాగే ఉభయ దేవేరులకి వారితో పాటు చక్రతాళ్వారుకు కూడా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి ఆ తదుపరి పూజాధికాలు నిర్వర్తించి చక్ర స్నానానికి సిద్ధం చేయబోతూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి ఘట్టాన్ని చేరుకున్నాం. భక్తులంతా కూడా వీక్షించేటటువంటి ఈ ఘట్టములో సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా నశించి ఆ తదుపరి పునీతులు కావటానికి కూడా భక్తులంతా సిద్ధంగా ఉన్నారు. అంటే జన్మరహితులై సుఖిస్తారట. అందరినీ కూడా కరుణతో కాపాడతాను, ఎంత నమ్మిన వారికి అంత ఫలమిస్తాను అని కూడా చెప్పాడట స్వామివారు. అంటే ఎంత గొప్పగా ఏమి తపం వనర్చితమో ఏ సుకృతం వనరించినామో ఏ నోములు నోచినారము మనోరథములు మదిదైలు వారగా గామిత దాన పాటవము గలిగిన తండ్రిని గోవిందరాజస్వామిని చూడగంటిమి శుభంబులు గూడ అఘంబులుడగాన్. మనం పూర్వజన్మలో ఏ తపస్సు చేసినామో అదిగో చక్రతాళ వారికి కర్పూర నిరాజనాన్ని కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఏ పుణ్యకార్యము చేసినామో, ఏ నోములు నోచినామో మన కోరికలు సంపూర్ణంగా ఫలింపజేసే శక్తి కలిగినటువంటి గోవిందరాజస్వామి తండ్రిని
పాపములు నశించి శుభములు కలిగేటట్లుగా కూడా ఆయన్ని కన్నులారా చూడగలిగాము అని చెప్పి తలంచారట. అందరూ కూడా గొప్ప గొప్పవైనటువంటి స్థానాలు పొందటం కోసం భగవంతుడైనటువంటి ఈ బ్రహ్మోత్సవ శోభలో సేవ చేసినటువంటి వారందరికీ కూడా చక్కటి ఫలితాలు లభిస్తాయట. ఎందుకంటే ఇక్కడ చేసినటువంటి ఈ సవములో ఎవరైతే అన్నదానాలు, వస్త్రదానాలు, మరి గొప్పదైనటువంటి దానాలు చేసినటువంటి వారికి అనంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కూడా అని చెప్పి శాస్త్రం చెప్పింది. ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ ఉదయత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం యత్క్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాఢ జాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయుద్ధః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతా యా అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి. ధియో న ప్రచోదయాత్ మా పూజ్యోతిరసోమృతం బ్రహ్మోద్భవస్య పరం పూర్వోక్తయేవమస్యాం శుభదౌ యాపాశాబ్దదా పురుత్రా తేభ్యో నేంద్రసవితాద విష్ణుర్విశ్వేదే మంచంతమరుదత్వత్యా పరుణమావాహయామి ప్రకేతమావాహయామి భక్తాం ప్రథమావాహయామి యాస్పదిమావాహయామి వరుణాయ నమః వరుణాయ నమః పాద్యం సమర్పయామి వరుణాయ నమః అర్ఘ్యం సమర్పయామి వరుణాయ నమః వరుణాయ నమః పుణ్యపుష్పాన్ని సమర్పయామి వరుణాయ నమః ధూపమాఘ్రాపయామి ధూపమాఘ్రాపయామి వరుణాయ నమః ప్రత్యక్షదీపం దర్శయామి ఓం అర్కంచ సత్యంచ వేత్తాతవధోజ్జదాయత తతో రాత్రిర్దాయత తదచ్చముద్ర అర్ణవః సముద్రాదర్ణవాదతి సంవత్సరాదాయత అహోరాత్రాని విదద్విశ్వస్యమిషతోపసి సూర్యచంద్రమసో ధాతాయ పూర్వమకల్పయతు దివం చ పృథివీం చాంతరిక్షమధో సుమః యత్పృథివ్యామృతజస్సమాంతరిక్షే విరోదసి వినాగుస్తదాపో వరుణపుణాత్మకమరుణః ఏకభూతస్య భవ్యే భువనస్య గోప్తా ఏక పుణ్యకృతాన్ లోకానేన మృత్యోర్హిరణ్మయో ద్యావా పృథివ్యోర్హిరణ్మయగం తక్కోత్రదగం తపః అకార్యకార్యవకేర్నేత్తేనో భ్రూణః గురుకల్పకః పరిణోపామగమర్షణత్తస్మాత్ పాపాత్రముచ్యతే రజో భూమిత్వమాగం రోదయత్వప్రపదంతి ధీరాः పునంతరుడగ పునంతవదవ పునాదవరుణ పునాత్మకమరుషణः
आक्रान्तमुत्र प्रथमे उदरमन् जनगन् प्रजापवनत्यनादा वृषा पवित्रे ददानोऽप्ये बृहत्सोमा मामृतेतु बाणगिन्दुः यातु गन्धारदावर्णाबलं सन्निहिते भुवे तामापत्तिपात्तन्तु दुष्कृतं प्रवहन्तु मे यावोच्चमविडञ्चन्ति देवेन प्रेषितामहि तामापत्तिपात्तन् यातामिमे त्रिगो लोकास्ते तदाकृतावृताः याता निष्क्रमणे सर्वमिदं वैदागते जगतो इमं मे वृणत्र देहवमत्याचमृणया तत्नायामि ब्रह्मणा वन्दमानस्तदाढात्ते गतमानो हविर्भिः पन्नो केवर्णस्य विद्वान् देवत्यहेणोऽवगाततीष्टाः सत्पन्नो केवमोपभूतेने दिट्टात्यावृतोऽप्युट्टौ ॐ सुधीत्पराग विद्महे पादहस्ताग धीमहि स्वामिनः स्वस्ति मन्त्रार्थाः सत्याः सबलाः सन्ति भवन्तो महा चक्रस्नानं विदे चक्रधारी चक्रस्नानं विदे चक्रस्नानं विदे चक्रधारी चक्रस्नानं विदे चक्रधारी चक्रस्नानं विदे चक्रधारी चक्रस्नानं विदे No.